హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఇన్ని రకాల కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఇంట్లో మనకి యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఐటమ్స్తో అయితే కనుక కంప్లీట్ ఆల్మోస్ట్ స్టీల్ ఐటమ్సే ఇందులో ఎక్కువ ఉన్నాయి. లిమిటెడ్గా అయితే కనుక ఒక స్టీల్ అండ్ గ్లాస్ అండ్ ఒకటైతే కనుక ఒక ప్లాస్టిక్, ఈ మూడు ప్లాస్టిక్ ఒక రెండు, గ్లాస్ ఐటమ్ అయితే కనుక ఒకటి, మిగిలినవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక డిఫరెంట్ ఐటమ్స్ని షేర్ చేయడానికి అయితే కనుక ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. ఒక్కొక్కటిగా అయితే కనుక చూపిస్తాను. అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా ఈరోజు ఫ్లిప్కార్ట్లో నుండి తీసుకున్నదేనండి. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్, చాలా బాగుంది డ్రెస్, హ్యాపీగా తీసుకోవచ్చు మీకు నచ్చింది అనుకుంటే. ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక మనం కంప్లీట్గా ఇవి ప్యాక్ ఆఫ్ 6 అండి, 6 క్యాన్లు ఇవి. అంటే లైక్ మీరు ఎలా చెప్తారో తెలియదు కానీ మేమైతే క్యాన్లు అని చెప్తామన్నమాట. మామూలుగా మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా డిఫరెంట్ క్యాన్లు, అంటే ఊరంతా పంచడానికి సలిమిడి, కారపూస, లైక్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. ఇంట్లో పెట్టుకోవడానికి అరిసెలు, చక్కెడాలు, మురుగులు, లైక్ కజ్జికాయలు, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అంటే కనుక మిల్లు దగ్గర తీసుకుని వెళ్ళడానికి ఏదైనా జొన్నలు, సజ్జలు, బియ్యపిండి అలాంటి వాటికి కూడా మనం ఈ క్యాన్లు వాడుతూ ఉంటాము. ఎవరికైనా ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాలన్నా కానీ ఇట్లాంటి వాటిల్లో మనం పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఊర్లలో ఇవి ఎక్కువ వాడకంలో ఉంటాయి, జనరల్గా అందరి ఇళ్ళలో ఉంటాయి, లేకోకుండా అసలు ఒక్కటన్నా ఖచ్చితంగా ఉంటుందండి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. అయితే కనుక నేను ఒకటే సెల్లర్ దగ్గర ఇవి ఎలా తీసుకున్నానంటే కనుక 8 లీటర్, 9.5 లీటర్, 12 లీటర్స్ అనమాట. ఇదైతే కనుక టోటల్గా అట్లా 2.5 లీటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇవైతే కనుక ప్యాక్ ఆఫ్ 6 అనేది నేను కొనుక్కున్నాను. సో వాటి రివ్యూ అయితే కనుక మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. ఇదైతే మనకి లిడ్ అండి, టైట్గానే ఉంది, మనకైతే కనుక ప్రాబ్లం ఏం లేదు. సో మనకైతే టైట్గానే ఉంటుంది అనమాట. ఇది నేను చూపిస్తాను. ఇదైతే కనుక మనకి పైన పట్టుకోవడానికి సాలిడ్గా అయితే కనుక దీనికి గ్రిప్ అనేది వచ్చింది. ఇక్కడైతే కనుక ఒక ఫ్లవర్ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా ఉంది. జనరల్గా అయితేనండి మా చిన్నప్పుడు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే గిఫ్టింగ్ ఇస్తారో గిఫ్ట్గా కూడా ఇలాంటివి ఇచ్చేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు వాళ్ళ నేమ్ రాయించి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారండి. సో అలా కూడా ఇదొక మన ఇళ్ళలో ఉంటాయి కదా, అదొక జ్ఞాపకం లాగా. నెక్స్ట్ అయితే కనుక ఇదొక ఐటము క్యాన్లోనే, ఇదొక డిజైన్ అనమాట. అది దానిలోనే ఇది చిన్న ప్యాటర్న్. ఇదైతే కనుక విత్ లిడ్తోని ఈ విధంగా వచ్చింది. సో ఒకవేళ మీకు కనుక చిన్నది క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే కనుక ఇలా తీసుకోండి. ఇదైతే కనుక విత్ లిడ్తోని ఇలా అయితే కనుక వచ్చింది. సేమ్ కంపెనీ నుండే 6 కూడా తీసుకున్నాను. సో మీకు చిన్న నుంచి పెద్ద వరకు ఆల్ క్వాంటిటీ అయితే కనుక నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నేను జస్ట్ పైన పెట్టాను, బట్ పెట్టేస్తే మాత్రం మనకి కంప్లీట్గా నొక్కుంటుంది అనమాట. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి క్యాన్. మీకు కావాలనుకుంటే కనుక నేను లింక్స్ అన్నీ చాలా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టానండి, మీరు చూడండి. సో సేమ్ ఇది కూడా అంతే. మనకైతే కనుక క్యాన్ మీకు ఇందులో అక్కడ రాసే ఉందండి కింద డిస్క్రిప్షన్లో 2.5 లైక్ ఎలా ప్యాక్ ఆఫ్ 3నే తీసుకోవాలి. ప్యాక్ ఆఫ్ 3లోనే మీకు క్వాంటిటీ వైజ్గా మెన్షన్ చేశారనమాట. సో దాని ప్రకారంగా అయితే కనుక మీరు పిక్ చేసుకోవడమేనండి. ఇది కూడా బాగుంది. సో ఇదైతే కనుక సేమ్ అందులోనే మనకైతే కనుక 9.5 ఇలా డిఫరెంట్ క్వాంటిటీని బట్టి అయితే కనుక తీసుకున్నాను. అన్నిటికన్నా ఇది పెద్దది 12 లీటర్స్ అనమాట. సో ఇదైతే కనుక ఇంకా కూడా స్ట్రాంగ్గా సాలిడ్గా వచ్చింది. సో మీరు ఏదైనా వద్దనుకుంటే కూడా ఒక దాంట్లో ఒకటిగా కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. క్వాలిటీ అయితే ఏం పేరు పెట్టడానికి లేదండి, బాగానే ఉంది. టైట్ కూడా బాగానే ఉంది. మిడిల్ ఒక్కటి కొంచెం లూజ్ అనిపించింది, ఒక్క పాయింట్. ఇందాక నా చేతిలో జారింది, మీరు చూసుంటారు. మిగిలినవన్నీ కూడా టైట్గానే ఉన్నాయి ఆల్మోస్ట్గా. సో కొంచెం అట్లా కొంచెం కొడితే కూడా అది నొక్కుంటుంది, దగ్గరికి టైట్ అవుతుంది. సో చూడండి, మీకు కనుక అవసరం పడుతుంది, ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా, మీకే మీరు తీసుకోవాలనుకున్నా, సో ఏదైనా క్యాన్లు మార్చే ఆలోచన ఉన్నా కానీ ఇవి నాకు బాగా నచ్చాయి. అందుకోసం అయితే కనుక తీసి పెట్టుకున్నాను. అండ్ స్టోరేజ్ పరంగా కూడా ఇట్లాంటి వాటిలో బాగానే ఉంటాయి. జనరల్గా ఇట్లాంటి క్యాన్లో నాకు ఒడియాలు అట్లాంటివి అయితే కనుక ఉంటాయి. అన్ని ఒడియాలు ఒకే దగ్గర ఇంత పెద్ద దాంట్లో కవర్లలో అయితే కనుక నేను ర్యాప్ అంటే లైక్ సీల్డ్ కవర్లు ఉంటాయి కదా, వాటిలో నేను ప్యాక్ చేసి పెడతాను. కావాలనుకున్నప్పుడు అవి తీసి అందులోనే పెడతాను. మీకు తెలుసు కదా, ప్లాస్టిక్ నేను కొంచెం తక్కువనే యూజ్ చేస్తాను. సో లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగానండి. ఇవి ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటాయి, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్తాయి. కాబట్టి ఎందుకు నాకు ఇవే నచ్చుతాయి. సో ప్లాస్టిక్ కొన్ని ప్లేస్లో తప్పదు, మనం వాడుకోవాల్సిందే. అలాంటప్పుడు ఇంకా నేను కూడా తీసుకుంటాను. అలాంటి వాటికి మ్యాక్సిమం నేను గ్లాస్కే షిఫ్ట్ అవ్వడానికి చూస్తాను. ఇంకా గ్లాస్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అనుకున్నప్పుడు లిమిటెడ్గా నా దగ్గర ప్లాస్టిక్ బాక్స్లు అయితే కనుక అందులో కూడా ఉంటాయి. నెక్స్ట్ అయితే కనుక పాలది. ఇదైతే కనుక 1.5 లీటర్ అండి. దీనిపైన ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా చేశాను మన ఇన్స్టా కోసం అనేసి. ఇది దీనికి వచ్చినటువంటి లిడ్ ఇక్కడ వస్తుందన్నమాట. అంటే దీనికి వచ్చినటువంటి స్మాల్ గరాటా ఇక్కడైతే కనుక పెట్టుకుని మనం ఇందులో విజిల్ తీసేసి
ఇలాగా. లేదు మాకు వెళ్తాయి అనుకుంటే దీనిలోంచి కూడా మన హోల్లో కూడా సన్నగా పోసుకోవచ్చు. ప్రతిసారి ఏం గరాటు వాడిన అవసరం లేదు, కొద్ది రోజులు పోస్తే అలవాటు అయిపోతుంది. ఇదిగోండి ఇలా పెట్టేసి అయితే కనుక కాస్త వాటర్ పోసారంటే మనకి ఫుల్ అయ్యేది తెలిసిపోతుంది, కారిపోతాయి కదా బయటికి. అప్పుడు వన్స్ అయితే కనుక మీరు ఇలాగా విజిల్ ప్రెస్ చేస్తే పాలు అనేది ఎప్పటికీ కూడా పొంగకుండా బాగుంటాయి. అండ్ ఇదైతే కనుక ఇట్లా పెట్టి కూడా కొంచెం టెక్నికల్గా పోసే వాళ్ళు ఉంటారు కాబట్టి బాటిల్లో మా అత్తయ్య గారు ఒక్క చుక్క కూడా పడకుండా అలా పోస్తారండి పాలు. ఎందుకంటే తనకి బర్రెలు ఉన్నాయి కాబట్టి తనకి అలవాటు. మేమైతే అది పడుతుందో లేదో అని అట్లా భయంగా ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టి పోసేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా పొయ్యాల్సి వస్తే మాకు ఇవ్వదా పని అయినా కానీ అలా శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఈజీగా పోసేయగలుగుతారు తీయకుండానే. లేదనుకుంటే డైరెక్ట్గా ఇది తీసేసి మామూలుగా కూడా అలా పోసేసుకోవచ్చు. సో అటు ఇటు పడతాయి, కింద చిందర వందర అవుతుంది అనుకున్నప్పుడు మీరు చిన్న గరాట వాడుకోండి. నెక్స్ట్ అయితే కనుక అండి వీటి పట్టుకోవడానికి కూడా సైడ్లో మనకి ప్లాస్టిక్ లాంటివి అయితే కనుక లిడ్స్ ఇచ్చారు. అయితే దీంతో ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు, కేర్ఫుల్గా ఉండాల్సిన టిప్ చెప్తా. నా దగ్గర ఉండేనండి, ఎందుకు ఏమైందో చెప్తాను నేను దానికి. ఇవైతే సైడ్ లిడ్స్ స్క్రూస్ ఉన్నాయి, మనం బిగిచ్చేసేసుకోవడమే అనమాట. సో ఇదైతే ఇక్కడ పడిపోయింది, ఇలా వచ్చేసింది. అప్పుడు అలా ఇలా మనం పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. ఒకసారి ఏమైందంటే పాలు కాసేసాను, విజిల్ కొట్టేసింది. కొట్టిన తర్వాత నేనేం చేశానంటే కనుక వెళ్ళిపోతూ జస్ట్ ఈ ప్లేట్ని టైట్గా ఉంటుంది కదా అండి లిడ్, సో మీరు ఇలా తిప్పి పెట్టా, చల్లారడానికని ఇట్లా ఓవర్గా పెట్టా. ఇమాజిన్ ఆ వేడి పాల సెగకి ఆవిరికి ఈ ప్లాస్టిక్ నది ఆ మూత కరిగిపోయింది. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా మనం ఉండాలనేసి. అందుకే ప్లాస్టిక్ అంటే నాకు కొద్దిగా ఫస్ట్ నుంచి కూడా భయమే. సో కాకపోతే ఎప్పుడు కూడా మూతని లిడ్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్కే పెట్టుకోవాలనేది ఒక బండ గుర్తు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇలాగే పెట్టాలి అంతే. మీకు వద్దు అనుకుంటే ఇలా క్రాస్ చేసో లేకపోతే తీసో చిన్న మూత ఏదైనా వేసుకోవాలి తప్ప వేరేది ఇది మాత్రం ఇలా టర్న్ చేయకూడదు. ఆ ప్లాస్టిక్ ఆ సెగకి కరిగిపోతుంది. అండ్ ఇలా కూడా హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి మనకి చేతులు కాలువు. ఈ స్టవ్ నుంచి ఆ స్టవ్ మీదకైనా అక్కడ నుంచి ఫ్యాన్ దగ్గరికైనా చల్లారాలి కదా, అలా ఎప్పుడైనా మీరు మార్చుకోవాలనుకున్నా కానీ మనకి హ్యాండిల్స్ అనేది ఉంటాయి. ఇక్కడికి పాల కుక్కర్ కూడా ఒకటి షేర్ చేశాను. నెక్స్ట్ అయితే కనుక ఇవాళ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నేను ఇవైతే కనుక 2 ఆర్డర్స్ మీద తెప్పించాను. ఇవి 2 and 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఐటమ్స్. సో టోటల్గా నా డ్రెస్తో కలిపి 12. అండ్ మీరు విడివిడిగా తీస్తే ఇవి 13 లింక్స్ అవుతాయి. సో దాని ప్రకారంగా మీరు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో చూసేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి చిన్న సైజు 2 మెంబర్స్ ఉండే వాళ్ళకైతే బిర్యానీ చేసేసుకోవచ్చు అండి. చాలా చక్కగా అయితే కనుక ఉండింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ హ్యాండిల్ కూడా చాలా బాగా వచ్చాయి. సో తప్పకుండా అయితే కనుక మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. విత్ లిడ్తో అయితే కనుక వచ్చింది. మామూలుగా సింపుల్ రెగ్యులర్ యూజ్లో సాంబార్ చేసుకోవచ్చు అండి. లైక్ మీరు వండే క్వాంటిటీని బట్టి అయితే కనుక ఇది కర్రీగా అయితే 4-5 కూడా వచ్చేసేస్తుంది. పప్పు అలాంటి వాటితో కూడా తాలింపు చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీదకి బాగుంటుంది. సాలిడ్ హ్యాండిల్స్ ఉన్నాయి దీనికి అండ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట. అండ్ తొందరగా కూడా మనకి అడుగు అనేది అంటది, థిక్నెస్ ఎక్కువ, ట్రిప్లై. సో ఇట్లాంటివి అయితే కనుక 1 టైం తీసి పెట్టారంటేనండి లైఫ్ ఎన్ని సంవత్సరాలు వాడేసుకోండి. అసలు మనకైతే మాత్రం చాలా మంచి లైఫ్ ఉంటాయి. తోమాల్సిన పని ఉండదు. మనకి సత్తు అల్యూమినియం లాగా తోమే బాధ ఉండదు, తెల్లగా రాలేవని బాధ ఉండదు. ఇవి ఎప్పుడు తెల్లగానే ఉంటాయి కాబట్టి మనకి కొంచెం చేతులు కూడా వర్క్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఇదైతే కనుక దాని మీదకి వచ్చిన లిడ్ పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ వచ్చింది కాబట్టి నాకైతే బాగా నచ్చింది, అందుకోసమే తీసి పెట్టాను. ఇట్లాంటి క్యూట్ ఐటమ్స్ని నేను కొద్దిగా జమ చేసి పర్సనల్గా కూడా ఇలాగే నచ్చుతాయండి. లైఫ్ టైం మనకైతే ఉంటాయి అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వచ్చు. చెప్పాలంటే నాకు హైలీ రికమెండెడ్ నా తరఫు నుంచి. ఇది నాకు నచ్చుతాయి కాబట్టి నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తానండి. క్వాలిటీ వైజ్గా కూడా గిఫ్టింగ్గా ఇచ్చినా బాగుంటుందండి. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. ఎవరైనా కొడితే తల పగిలిపోద్దండి అంత వెయిట్. ఇది 1.5 kg ఈజీగా ఉంటుంది ఇది ఒక్కటే. ఇక చూడండి ఎంత సాలిడ్గా ఉందో. మన కాలు మీద పడకుండా చూసుకోవాలి, కాలు మీద పడిందంటే ఏళ్ళు ఖచ్చితంగా జిదిగిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఒక బాండీ టైప్ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇది పెంకలాగానే ఉంది, ఎక్కువ లోతు ఉండదు, ఆయిల్ ఎక్కువ పట్టదు, ఉన్న ఆయిల్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలాగా. అండ్ ఫిష్ ఫ్రై లాంటివి కానివ్వండి, జిలేబీ ప్యాన్ లాగా కూడా అండ్ తేలుతుంది కదా జల్దీ అనేసి మనకి అలాగా. అండ్ బెండీ ఫ్రై లైక్ ఇట్లాంటి వాటివి అయితే కనుక చేసుకోవచ్చు. ఇది కూడా ఇండక్షన్ స్టవ్స్ లాంటివి ఉంటాయి కదా అండి, వాటి మీద కూడా మీరు కుక్ చేసుకోగలుగుతారనమాట. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా ఎలక్ట్రిక్ స్టవ్స్ లైక్ ఇట్లాంటి వాటి మీద కూడా కుక్ చేసుకుంటున్నారు కాబట్టి అట్లాంటి వాటి మీద కూడా ఇది కుక్ చేసుకోవడానికి అవుతుంది
అవుతుంది. సో అందువల్ల ఈ రేట్ అనమాట. హ్యాండిల్ కానివ్వండి ఇదంతా కూడా ఈవెన్ షేప్లో వచ్చింది, మీరు చూడండి. ఇలాంటిది అయితే కనుక నేను 2 డిఫరెంట్ వెరైటీలు తీసుకున్నాను. ఇదైతే కనుక ఇలా వుడెన్ది వచ్చింది పట్టుకోవడానికి. జనరల్గా ఇట్లాంటివి మనం ఐరన్ దానిలో చూస్తాం కదా, ఇవి స్టీల్ అనమాట. సో మీరు ఏమైనా చిన్న టైప్గా ఫ్రై లాంటివి చేసుకోవడానికి, ఆలూ ఫ్రై కొంచెం లాగా ఏదైనా ఉన్నా కానీ ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట, నాకు నచ్చిందండి. కొంచెం ఇవేంటంటే నాన్ స్టిక్ టైప్లో ఎలా ఉంటాయి మనకి అట్లా అడుగంటుకోకుండా మ్యాక్సిమం మనం కలుపుతూ ఉంటాం కాబట్టి చక్కగా ఉంటాయి. 2 తీసుకున్నాను. ఒకటేమో బాండీ టైపు, ఒకటేమో ఇట్లా మనకి ఏమంటారండి దీన్ని, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కడా లాగానే అలా. ఇదేమో 2 సైడ్ లిడ్ వచ్చింది, ఇదేమో వుడెన్ పట్టుకోవడానికి హ్యాండిల్ వచ్చింది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ అయితే కనుక ఇది చూద్దామండి. ఒక కేజీ ఈజీగా ఉంటుందండి. ఇది కూడా ట్రిపుల్ ఐ కుక్వేర్ అండ్ ఇది కూడా మంచి బ్రాండ్ నుంచి తీసుకున్నాను. 18 సెంటీమీటర్ ఉంది, డిష్ వాషర్ సేఫ్, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఇది కూడా ఎలక్ట్రిక్ స్టవ్స్ మీద కుక్ చేసుకోవడానికి వచ్చేసేస్తుంది. గ్యాస్ మీద కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఇక్కడే రాసి పెట్టారండి. మీరు చూడండి, గిన్నె అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, అసలు మస్త్ అంటే మస్త్ ఉంది. డిష్ వాషర్ సేఫ్, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఒక ఇద్దరు ఉంటేనండి గుడ్డు పొరటు చేసేసుకోవచ్చు. ఇద్దరు ఉంటే 2 ఆలులు పొరటు ఫ్రై లాగా చేసేసుకోవచ్చు, కుర్మా లాగా ఏమైనా కొంచెం ఉందంటే అలా చేయొచ్చు. మార్నింగ్ టైంలో ఇడ్లీ చట్నీ ఇలాంటివి చేస్తాం కదా, అట్లాంటి వాటికి కూడా ఎక్కువ ఎన్ని చేయం కదా, ఎక్కువ అయితే ఏ రోజు ఆ రోజు ఇడ్లీ చేస్తాం కదా ఫ్రెష్గా, కొబ్బరి లాంటివి అలాంటివన్నీ కూడా ఇందులో మీరు వేపుకోవచ్చు. సో అది ఏమంటారు, ఇద్దరు ఉంటే కనుక అండి అసలు పప్పు తాలింపు దీంట్లోనేసి కుక్కర్లోంచి దీనిలోకి చేసేసుకుని కూడా మూత పెట్టుకుని కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ లాగా కూడా సూపర్ సాలిడ్ క్వాలిటీతో వచ్చింది. 4 ఉన్నా కానీ అండి బాక్స్లు అన్నీ పెట్టంగా మిగిలే పప్పు కూడా ఇందులోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తాలింపు వేసుకుంటే ఒడియాలు లాంటివి వేయవచ్చు. అన్నిటికీ కూడా మీకైతే మాత్రం ఇది చక్కగా వర్క్ చేస్తుంది అనమాట. నేను జస్ట్ ర్యాండమ్ చెప్పాను, ఇంకా అన్నిటికీ కూడా మన దగ్గర ఉందంటే కనుక సో మంచిగా అలవాటు అయిందంటే ఇంక ఏదున్నా ఫస్ట్ అదే తీస్తాం కదా, అట్లా కూడా మీకు ఇది బాగానే ఉంటుంది. టోటల్గా అయితే కనుక నేను ఇలా ఈ 3 తీసుకున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఒకసారి నాకు కామెంట్ చేసేసేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇవ్వండి, పాలకైతే కనుక ఇవి బాగుంటాయి. మజ్జిగ చేసుకునే క్వాంటిటీ లాంటివి కూడా బాగానే ఉంటాయి. ఎవరైనా సాంబారు లైక్ రసం లాంటివి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇట్లాంటివి బాగానే ఉంటాయి. కానీ సాంబారు రసం లాంటివి వన్స్ ఒకసారి పెడితే పాలు పెరుగులకి పనికిరావు. కాబట్టి దీన్ని సపరేట్గానే మీరు మెయింటైన్ చేయండి. సైజు గుర్తుపట్టుకోవడానికి కూడా చిన్నది పెద్దది లైక్ ఇలా ఉన్నాయి కాబట్టి మీరు చూడొచ్చు. సో ఇదనమాట, ఇది ఒక వెరైటీ తీసుకున్నాను. ఎవరైనా ఒకవేళ జనరల్గా ఎక్కువ మంది ఎందుకన్నానంటే 2 4 కాకోకుండా ఇంకెక్కువ మంది వస్తున్నప్పుడు కాఫీ మిక్స్ చేసుకోవడానికి కూడా ఇది బాగానే ఉంటుందండి. తిరగబోసుకోవడానికి లైక్ అట్లాగా సర్వింగ్ లాగా ఒక లోటా అంటాం మేము ఇట్లాంటి వాటిని. ఇవి విత్ లిడ్తో అయితే కనుక వస్తున్నాయి. సో మెయిన్గా పాలు పెరుగు మజ్జిగ సో అలాంటి వాటికి అయితే కనుక బాగుంటుంది. ప్యాక్ ఆఫ్ 3 అనమాట, 8 9 10 ఇవి సైజ్ నెంబర్స్. ఇది పెద్దదండి. దాని మీదకి అయితే కనుక ఈ 9 నెంబర్, దాని మీద ప్లేట్తోని ఇది వచ్చింది. ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇలాగా ఓకే అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడండి. అండ్ ఇది ఒకటి కూడా తీసుకున్నాను, క్వాలిటీ బాగుంది. ప్లేట్స్ కూడా మందంగానే వచ్చాయి, బాగానే ఉన్నాయి. ఇది కూడా క్వాలిటీనే వచ్చిందండి. ఒకటి చూపిస్తాను దగ్గరగా. లోటాలాగా పెద్ద సైజు కూడా వచ్చింది, మీడియం సైజు కూడా వచ్చింది, బాగుంది. నెక్స్ట్ అయితే బిర్యానీ హండీ లాగా కూడా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ బిర్యానీ లాంటివి ఆర్డర్ చేస్తే ఇట్లాంటి దానిలో వస్తాయండి. యాక్చువల్గా ఇదే వాళ్ళ దగ్గర ఇందులోనే ఇత్తడిది ఉంది, రాగిది ఉంది, స్టీల్ది కూడా ఉంది. నాకు ఇత్తడి రాగి అంటే ఇంకా భయం పట్టేసుకుంది. ఆ తోమలేము, ఆ పీతాంబరి పట్టుకుంటే చెయ్యంత నల్లగా అయిపోతుంది. అది తోమిన 2 రోజులకి మళ్ళీ నల్లగా టర్న్ అవుతాయి. నాకు మెయింటెనెన్స్ అయితే నేను భయపడిపోయాను కాబట్టి నేను స్టీల్ వాటికే వెళ్తానండి. బెస్ట్ అంటే బెస్ట్ అసలు. కాబట్టి నాకు ఇదే నచ్చుతుంది. అసలు ఎంత సాలిడ్ గ్రిప్ ఉందంటేనండి, వన్స్ మీరు కనుక పెడితే హాట్ బాక్స్ లెక్క ఉంటుంది. ఇదైతే అసలు క్లోజ్ అయిపోయి బలం పెట్టి లాగితే కానీ రావట్లేదు. ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ బౌల్ లాగా కూడా బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కిటీస్కి అలాంటి వాటికి కూడా మీరు ఏదైనా ఫుడ్ని కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. అబ్బా ఇలా ఉంటుందండి. లోపల కూడా మీకు నేను చూపిస్తాను క్లియర్గా. అండ్ నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు అండి. ఇట్లాంటివన్నీ కూడా నేను కొత్తవి తీసుకొచ్చి షేర్ చేస్తాను. మొన్న కూడా చెప్పాను అనమాట. సో పేజ్ కనుక ఫాలో అయితే ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను, ఐడియాలు కూడా ఇస్తూ ఉంటాను అనేసి ఇది ఒక ఐటెం తీసుకున్నాను. నెక్స్ట్ అయితేనండి, ఈ మధ్య నేను బ్లాగ్స్లో అక్కడిక్కడ చూస్తున్నాను, కొంతమంది దీంట్లోనే ఎగ్ బాయిల్ చేస్తున్నారు, పాస్తా బాయిల్ చేస్తున్నారు, నూడిల్స్ లాంటివి బాయిల్ చేస్తున్నారు, ఇంకా
వెజిటబుల్స్ లాంటివి కూడా బాయిల్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్గా ఉండి భలే కనపడుతున్నాయి అనమాట. ఇవి డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ మీద పెట్టి మీరు కుక్ చేసుకోవడానికి తయారైనవి. బ్రేక్ అవుతాయనే భయం మనకు అసలు అవసరం లేదు. కానీ దీన్ని మెయింటైన్ చేయడమే మనకి మెయిన్ టాస్క్ అనమాట. గ్లాస్ ఏ విమ్ జెల్ ఉంటుంది కదా, పెట్టి తోమినప్పుడు జనరల్గా కొంచెం జారినట్టు అవుతుంది ఆ లిక్విడ్కి. సో అలాంటప్పుడు కడుగుతున్నప్పుడు సింక్లోనైనా కిందైనా కేర్ఫుల్గా ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి, లేదంటే టప్మనిందంటే ఏదో ఒకటి ఇరుగుతుంది. అది మెయిన్. గ్యాస్ స్టవ్ మీదకి భయం లేదండి. సో ఇది కూడా బాగుంది. సో ఇది కూడా విత్ లిడ్ కూడా భలే క్లాస్గా కొత్తగా వచ్చింది అనిపించింది. ఇది దీనికైతే కనుక ఎయిర్ వెళ్ళిపోవడానికి కూడా ఇక్కడ చిన్న హోల్ పాయింట్ ఇచ్చేసారు. సో ఓవరాల్గా అయితే కనుక భలే క్యూట్ డిజైన్తో ఇలా వచ్చింది. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను, కొంచెం వెరైటీగా ఉంది, గిఫ్టింగ్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ప్లాస్టిక్లోనే ప్యాక్ ఆఫ్ 3లో అయితే కనుక ఇది ఒకటి స్టోరేజ్ పర్పస్ తీసుకున్నాను. టైట్గా ఉన్నాయండి చక్కగా. ఇట్లాంటి వాటిలో ఏదైనా ఫుడ్ పెట్టుకున్నా కానీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డేకి ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు వెజిటబుల్స్, ఉల్లిపాయలు లాంటివి కూడా, టమాటాలు చక్కగా కోసి పెట్టేసుకున్నా కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మనకు కనపడతాయి. ఫ్రిడ్జ్లో టక్మని తీసేసుకుని వండేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్స్ అన్నిటికీ కూడా ఇది యూజ్ఫుల్, బయటికి తీసుకెళ్ళడానికి కూడా. సో డెఫినెట్గా అయితే కనుక చూడొచ్చు. విత్ లిడ్ వచ్చింది, పిస్తా గ్రీన్ కలర్, ప్యాక్ ఆఫ్ 3, పెద్ద సైజ్, మీడియం సైజ్, స్మాల్ సైజ్తో అయితే కనుక ఇది వస్తుందన్నమాట ఈ విధంగా. ఓకే, ఇది ఒకటి తీసుకున్నానండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. సారీ. నెక్స్ట్ అయితే కనుక ఇదండి, ఎందుకు తీసుకున్నానో చెప్తా. మల్టీ యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం పట్టించుకున్నాం కదా, అప్పుడు మా అత్తయ్య గారు ఏంటంటే దీనిలో పెట్టించారనమాట. అంటే ఇవి స్ట్రాంగ్ ఉంటాయి. ప్లాస్టిక్ అయితే కనుక అలాంటి వాటిలో హోల్స్, ప్లాస్టిక్ ఇట్లాంటి వాటిలో పెడితే ఒక నా క్యాన్ హోల్ పడిపోయింది కొన్ని ఇయర్స్ తర్వాత. తను చెప్పారనమాట, ఇట్లాంటివి అయితే తినేస్తాయి అవి, అలాంటివి అన్నిటికీ ఇలాంటివి పనికిరావు, కొన్నిటినైతే ఇట్లాంటి వాటిలోనే మనం పెట్టుకోవాలి, క్వాలిటీ ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ డబ్బాని చూస్ చేసుకోవాలి నువ్వు అని. ప్లాస్టిక్ డబ్బా ఇట్లాంటి క్వాలిటీ 5 లీటర్ దాంట్లో తను నాకు కొని పంపించారు. నాకు అసలు ఆ డబ్బానే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిదే, కొత్తదే అయినా కానీ. సో అప్పుడైతే కనుక నేను ఇట్లనే మా ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్తా అన్నప్పుడు తను ఒక ఆమె చెప్పారనమాట, ఇట్లాంటివి దొరుకుతాయి, క్వాలిటీ ఎక్కువ ఉంటాయి, జనరల్గా మన రోడ్ సైడ్గా కూడా దొరుకుతాయి, సో నువ్వు విత్ లిడ్తో ఉన్నది ట్రై చెయ్యి అని. సో నేను మా రోడ్ సైడ్కి వెళ్ళాను అనమాట. కానీ ఎవ్వరు కూడా నాకు ఇట్లాగా మూతున్నది అమ్మట్లా, ఇట్లా లూజ్ ఉన్నదే అమ్ముతున్నారు. ఆ లూజ్ ఉన్నది నేనేం చేసుకోవాలి, అది మొక్కలు పాతి పెట్టుకోవడానికి బాగుంటుంది తప్ప మరి మనం స్టోర్ చేసుకోవడానికి పనికిరాదు కదా. అబ్బా అసలు ఏమన్నా టైట్ ఉందండి బాబాయ్. మా అత్తగారు కూడా ఇలాంటివి బాగుంటాయి, దొరుకుతాయి చూడు అని చెప్పారు. దెన్ అయితే కనుక బాగా దీన్ని సెర్చ్ చేసి ఇట్లాంటి వాటిలో కూడా మీరు ఏదైనా ఫుడ్ లాంటిది కూడా స్టోర్ చేసుకోవచ్చండి, 1 టైం ఇన్వెస్ట్మెంట్ లాగా. సో ఇవి కూడా చాలా సంవత్సరాలు ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి కారాలకి వాటికైతే నిజంగా ఎంత బాగుందంటే క్వాలిటీ సూపర్ సాలిడ్ అండి. అయితే నేను ఎక్కడ ఇట్లాంటిది చూసానంటే ఇంకొకటి కూడా ఎక్కడ చూసానంటే, కారం పట్టించుకోవడానికి మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మేడం సంచి నిండా మిరపకాయలు తెచ్చి సపరేట్గా ఈ క్యాన్ పట్టుకొచ్చారు తను. నేను అడిగాను అనమాట, అడిగితే బయట దొరుకుతుంది అమ్మాయి, మీకు ట్రై చేయండి, మేమైతే ఏమంటారు మన పెళ్ళిళ్ళు ఆ ఫంక్షన్లప్పుడు పెరుగు క్యాన్ అది, ఆ క్యాను మాది అలా నేను పెట్టేసుకున్నాను, నాకు ఇలాగే వచ్చిందని చెప్పింది అనమాట. అప్పుడు నేను సెర్చ్ చేస్తే నాకు ఇవి దొరికాయి. కానీ ఇది నేను ప్యాక్ ఆఫ్ 4గా ఆర్డర్ పెట్టాను అనమాట. 4 కూడా అలాగే వచ్చాయి, మంచి ప్యాకింగ్లో వచ్చాయండి. ప్యాకింగ్ కూడా ఏం ప్రాబ్లం లేదు, గీతలు కూడా ఏం పడలేదు, చక్కగా వైట్ కలర్ ఉంది. ఇప్పుడు మీ ముందే చూసారు కదా ఎంత టైట్గా ఉందో. మూత కూడా వన్స్ ఫిక్స్ చేసామంటే మాత్రం చక్కగా టైట్ లిడ్స్తోనైతే కనుక వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా మనం ఎనీ ఫుడ్ని అయితే స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ బాగా పాతగా అయిపోయినాయి ఇంకా మనం తీసేద్దాం అనే టయానికి అయితే కనుక మీరు దీన్ని హోల్స్ పెట్టేసి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. 1 టైం తీసుకున్నా కానీ మనకి ఇది వేస్టే అవ్వదండి. ఇవి తెలుసు కదా మీకు వీటి క్వాలిటీ ఎట్లా ఉంటాయని. చాలామంది బకెట్గా కూడా వాడుతూ ఉంటారు, వాటర్ బకెట్ లాగా కూడా మంచి లైఫ్ ఉంటాయి. ఇవి కూడా అయితే కనుక ఐరన్ ఉంటాయి కాబట్టి సాలిడ్గా ఉంటాయి. ఇట్లాంటి వాటిలో మీరు కావాలంటే జొన్నలు, గోధుమలు ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, నైట్ టైం అవే తినేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి బాగానే ఉంటాయండి. కొంచెం లో కాస్ట్లో వెళ్ళిపోతుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం నీట్గా క్లాస్గా ఉండాలి, క్లాసీగా ఉండాలి, బయట చూసే వాళ్ళకి కూడా బాగుండాలి, మన ఇంట్లో ఉండే ఐటెం కదా, అన్నిటికీ పనికిరాదు కదా. సో అందుకోసం మీకు ఈ డిఫరెంట్ వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 ప్రోడక్ట్స్ని కూడా నేను మీ ముందు పెట్టాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి
మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. నా అడ్రస్ డీటెయిల్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఇది ఈరోజు వీడియో. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బై, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మళ్ళీ కలుద్దాం.